హాయ్ అండి. వెల్కమ్ టు ఆహా కిచెన్. నేను మీ అనురాధ. ఇది సాల్మన్ ఫిష్‌లోని ముక్క అనమాట. చూసారా ఎంత రెడ్‌గా ఉందో, సముద్రంలో పెరిగిన చేప ఇలా ఈ కలర్‌లో ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనకు కావాల్సిన సైజులో చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. దీని ఫ్రై చాలా ఫాస్ట్‌గా 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చెప్తా చూడండి. దీనికి కొంచెం ఉప్పు, కారం అంటే మీ క్వాంటిటీకి తగ్గట్టుగా ఒక అర కేజీ చేపకి ఒక 2 స్పూన్ల కారం, ఒక స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, ఒక అర స్పూను మిరియాల పొడి, ఒక అర స్పూను గరం మసాలా, 2 స్పూన్ల బియ్యం పిండి, ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కొని వేసుకోండి. వీటన్నింటినీ బాగా కలుపుకోండి. బియ్యం పిండి ప్లేస్లో మీరు కార్న్‌ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. ఇది ఏదైనా ఒక పిండి వేయడం వల్ల ఇది కొంచెం క్రిస్పీనెస్గా మనం వేసుకున్న మసాలాలన్నీ చేపకు అంటుకునేటట్టుగా చేస్తుంది. ఇప్పుడు ఒక నిమ్మకాయ మొత్తాన్ని ఈ మసాలాల్లో పిండుకోవాలి. ఒక అర కేజీ చేపకి ఒక నిమ్మకాయ మొత్తం పడుతుంది, చిన్న సైజు నిమ్మకాయ. ఇప్పుడు ఈ నిమ్మకాయని కూడా పిండుకొని ఈ మసాలా అంతటిని ఈ ఫిష్కి పట్టేటట్టుగా బాగా కలుపుకోండి. ఇది అన్ని ఫిష్లా కాకుండా 10 నిమిషాల్లో ఈజీగా అయిపోతుంది ఈ సాల్మన్ ఫిష్. ఇలా మసాజ్ చేస్తున్నట్టుగా ఇలా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని అరగంట సేపు పక్కన ఉంచుకోండి. ఇదంతా చక్కగా మ్యారినేట్ అవుతుంది. ఇప్పుడు దీనికి పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కరెక్ట్గా 4 అంటే 4 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. దీనికి ఆయిల్ ఎక్కువ లాగదు ఈ ఫిష్. తక్కువ ఆయిల్తోనే మీరు ఈజీగా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మ్యారినేట్ అయిన ముక్కల్ని ఈ ప్యాన్లో చక్కగా విడివిడిగా ఒకదాని మీద ఒకటి రాకుండా ఇలా చక్కగా అన్నిటినీ పేర్చుకోండి. ఇలా ముక్కలన్నింటినీ పేర్చుకున్న తర్వాత ఈ ఫిష్లో నీరు ఎక్కువ ఉంటుంది. అందుకని దీన్ని ఒక్క 4 నిమిషాలు మూత పెట్టుకోండి. ఇలా ముక్కలన్నీ పేర్చిన తర్వాత ఒక్క 4 నిమిషాలు మూత పెట్టండి. 4 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మీకు చక్కగా ఉడికినట్టుగా కలర్ మారిపోయి కనిపిస్తుంది. అంతకుముందు కొంచెం రెడ్గా ఉన్నదల్లా కొంచెం వైట్ కలర్లోకి వస్తుంది. అప్పుడు మళ్ళీ అన్నిటినీ మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకోండి. ముక్కలన్నింటినీ టర్న్ చేసుకొని మళ్ళీ ఇంకొక 4 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల చేప లోపల వరకు చక్కగా ఉడుకుతుంది. తర్వాత మనం మూత తీసుకొని దీనికి కాంబినేషన్గా టమాటా రసం పెట్టుకోండి, చాలా రుచిగా ఉంటుంది. తర్వాత ఇంకా మూత తీసేసి వీటిని మళ్ళీ అన్ని వైపులా ఇలా కదిలించుకుంటూ మళ్ళీ ఇంకొక 2 నిమిషాలు వేయించుకోండి. దీంతో కరెక్ట్గా 10 నిమిషాల్లో మీకు ఈ ఫిష్ కర్రీ చక్కగా అయిపోతుంది. కొంచెం కరివేపాకు మూత తీసిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మరొక 2 నిమిషాలు ఉంచుకొని ఈ చేపని ఇంకా డిష్ అవుట్ చేసేసుకోవడమే. చక్కగా మంచి టమాటా రసం కాంబినేషన్తో ఈ చేపను వడ్డించుకున్నారంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.